స్వీట్ షాప్ స్టైల్లో ఉల్లిపాయ పకోడీ. పకోడీల కోసం పిండిని ఇలా కలపండి. ఇక గట్టిగా రావడం గ్యారెంటీ. ఉల్లిపాయ పకోడీ అనగానే ఉల్లిపాయలను ఎడాపెడా కోసేసి అందులో శనగపిండి పోసేస్తుంటారు. ఇలా చేస్తే పకోడీలు అంతా బాగా రావు, ముద్దగా వస్తాయి. ఓకే, ఇవాళ మీకు స్వీట్ షాప్ స్టైల్లో ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా ఒక చిన్న టిప్ కూడా చెప్తాను, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఉల్లిపాయలను అయితే ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇందులోనే 2-3 స్పూన్ల శనగపిండి అయితే వేసుకోవాలి. 1 స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇందులోనే కారం అయితే వేసుకోవాలి. ఇంకా అయితే చూసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగంత ఉప్పు, ధనియాల పొడి వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పసుపు వేసే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలిపేసుకొని వాటర్ వేసుకుంటూ ముద్దలా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ఈ టిప్ ఏంటంటే ఇందులో పిండి తక్కువగా ఉండాలి, ఆనియన్స్ ఎక్కువ ఉంటే మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఆయిల్ మంచిగా వేడి చేసుకున్నాక సలసల మరుగుతున్న తరండిలో ఈ పిండి పకోడీలాగా వేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద కుక్ చేసి లోపల మంచిగా కుక్ అవుతుంది, లేకపోతే పిండిగా ఉంటుంది. ఇలా ఒక వాయి తర్వాత ఇంకొకటి ఇలానే వేసుకొని పక్కకైతే తీసేసుకోవాలి. కొన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వాయిలు అయితే వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ స్వీట్ షాప్ స్టైల్లోగా సేమ్ అలానే వస్తాయి. ఇంకా చూసిండ్రు కదా ఎంత మంచిగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే కామెంట్ అయితే చేసేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. వాళ్ళైతే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేయమని అడుగుతారు. మళ్ళీ అంత బాగుంటాయి టేస్ట్ మాత్రం. చేస్తే మాత్రం ఇంట్లో చేసినట్టు ఉండవు, సేమ్ బయట కొనుక్కొచ్చిన వాటిలాగానే ఉంటాయి. చూసిండ్రు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలా చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ రెసిపీతో మేము